అయితే గత ప్రభుత్వంది ఒకటి విశేషం చెప్తా, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఒకసారి ఇన్లెట్ సైజు, ఇన్లెట్ వైపు వీడు 2-3 కోట్ల బిల్లులు ఏముంటే కరెంట్ బిల్లులు కట్టాలి కదా, కట్టక అది కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత ఎందుకు ఉపయోగపడుతుంది వీళ్ళకి? ఆ డ్రిల్లింగ్ చేయాలంటే కరెంట్ బిల్లే కదా, కరెంటే కదా వాళ్ళకి పెద్ద 5 మెగావాట్స్ అవసరం పడుతుంది వీళ్ళకి. డ్రిల్లింగ్ చేయాలన్నా మళ్ళీ వచ్చిన ఊట కూడా మళ్ళీ ఎత్తిపోయాలన్నా ఏదైనా కూడా అన్నిటికీ, లైట్లకు వాటికి వీటికి అన్నిటికీ, ఇటువైపు ఇన్నర్ వైపు అవుటర్ వైపు. అయితే ఇన్నర్ వైపు వాడు కట్ చేసేసిండ్రు. కట్ చేయగానే వీడేం చేసిండు, వీళ్ళ దగ్గర జనరేటర్లే ఉన్నాయి, జనరేటర్ పెడుతురు, ఆ డీవాటరింగ్ వరకు చేసిండు. అట్లా 2 సంవత్సరాలు చేసిండు. అసలు వాడు మనం కూడా అటు కాన్సన్ట్రేట్ చేస్తలేమన్నట్టు. ఎవరు అరే వాడు ఎందుకు చేస్తలేడు ఏం కథ అడుగుతున్నారు, చేస్తున్నారు. ఇక వాడు నేను ఇక వస్తున్నా సార్, ఆర్డర్ ఇచ్చిన సార్. అరే ఆర్డర్ కాదురా వే, నువ్వు ఆ బిల్లు ఎందుకు కడతలేవు అసలు, కరెంట్ బిల్లు కట్టు, అడ్వాన్స్ ఇవ్వమంటాడు. పోతే అడ్వాన్స్, కరెంట్ బిల్లుకు అడ్వాన్స్, అన్నిటికీ అడ్వాన్స్. లేకుంటే మాకు బిల్లులలో కట్ చేసుకునేటట్టుగా మీరు ఏమైనా ఏర్పాటు చేసుకోండి అంటాడు. ఇక ఇట్లా అయిపోయింది. లాస్ట్కు మేము ఇక కేసీఆర్ గారి దగ్గర కానీ లేకుంటే మన జగదీష్ రెడ్డి దగ్గర అన్నాం, ఇట్లా కాదుగా వాడిని ఏదో ఒకటి, ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. వాడే బిల్లు కట్టి వాడే పని చేయాలంటే కాదుగా, వాడు పని చేసిన దాంట్లో మనమే కట్ చేసి చేద్దాం. వాళ్ళు ప్రతిసారి వచ్చేసి ఎట్లా అంటే కట్ కాగానే మీ సార్ కట్ అయిపోయిందని ఫోన్ వాడు కొడతాడు, కట్ అయిపోయిందని సీ నాకు ఫోన్ కొడతాడు. మేము రిటైర్డ్ ఇంజనీర్లం, మేము ఇక మినిస్టర్ల చుట్టూ తిరిగి లేకుంటే సుఖేందర్ రెడ్డి దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి మా లెవెల్లో అయితే మేము చూసి రఘుమారెడ్డి చైర్మన్ ఆయనను పట్టుకొని బతిలాడి చెయ్యండి, లేకుంటే అది అవి మునుగుతాయట, మేము దీనికి చూసుకుంటే 250 కోట్ల టీబీఎం మునుగుతుంది, త్వరగా ఇవ్వండి చేయండి అంటే వాళ్ళు కూడా అరే ఎంతండి మొత్తం మాకు రాష్ట్రంలో ఈయనంత అది ఉన్నది, ఎవరు ఇంత ఇన్ని పేమెంట్లు ఉన్నాక కూడా మీరు బిల్లు అనేది మళ్ళీ రిజంప్షన్ అంటే ఎట్లా అది ఇదని ఆయన బాధలు ఆయన చెప్పుకొచ్చిండు. మేము మా బాధలు చెప్పుకొని పోతే ఆయన మా బాధలు చెప్పండి ప్రభుత్వానికి అని ఆయన చెప్పేది అన్నట్టు. మాకు ఇంత ఉన్నది, వాడు అప్పు అంత ఉన్నాడు, వాడు ఎట్లే అని. అయినా మేము చేసి ఏదో చేస్తున్నాం, ఇప్పటిదాకా నడిపినాం. అయితే ఎప్పుడైతే ఇది వచ్చిందో ప్రస్తావన, జగదీష్ రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకొని క్యాబినెట్లో పెట్టి ఒప్పించిండండి వీని దగ్గర కట్ చేయొద్దని. ఇంతవరకు జరిగింది ఎప్పుడైనా? అంటే ఆ ప్రాజెక్ట్ అయిపోవాలి, అది ఇది ఆగొద్దు అన్నట్టుగా ఏదో ఇష్టపూర్వకంగా కాదు, ఇక ఏదో రవై ఇక వీని ఇట్లనే ఇక వీడికి ఊవంటే వస్తున్నారు కదా, కట్ అయిపోయింది చేయండి చెప్పండి అని. క్యాబినెట్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇక అప్పటి నుంచి కట్ చేయడం బంద్ అయిపోయింది. కరెంట్ కట్ చేయండి, ఏమైనా బిల్లు ఉంటే మొత్తం టోటల్ బిల్లులలో డిటెక్ట్ చేసుకొని చేస్తున్నాం. డిటెక్ట్ ఎప్పుడో ఒకసారి చేస్తే మళ్ళీ రెగ్యులర్గా చేస్తుంటే ఈసారి ఖర్చులు ఉన్నాయి సార్ చేయకండి సార్ అని బతలాడుకుని ఉంటే ఇప్పుడు నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా 100 కోట్ల దాకా ఉన్నాయట బాకీలు. ఏంది ఏమంటావు చెప్పిగా వాడిని ఇంకే ఎట్లా ఆదుకోమంటావు? ఇక ఏ ప్రభుత్వం, ప్రతి ప్రభుత్వం వాళ్ళ శాశక్తులు ఆదుకున్నారండి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టాప్ ప్రియారిటీలో పెట్టిండ్రు, ఏ ప్రభుత్వం పెట్టలేదు. ప్రియారిటీ అంటే ఏదో ఖతం చేద్దామని. ఇప్పుడు ఎందుకంటే నల్గొండ జిల్లాకి ఇరిగేషన్ మంత్రి ఉండడం అదొకటి, ఇంకొక ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కాబట్టి మేము వాళ్ళు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు, మేము వస్తే చేస్తామని టాప్ ప్రియారిటీలో పెట్టిండ్రు. వాళ్ళకి కావాల్సినటువంటి బిల్స్ క్లియర్ చేసిండ్రు. తర్వాత దానికి రివైజ్ ఎస్టిమేట్ ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నది అది కూడా క్లియర్ చేసిండ్రు. ఇదే కాదు, అమెరికాకు వచ్చినప్పుడు ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సిఈ గారు నన్ను కూడా రమ్మని, నేను పోలేదు, నేను అప్పుడు అక్కడే ఉంటే పోయి ఆ రాబిన్స్ కంపెనీకి పోయి మీరు ఇంకా ఈ బేరింగ్ ఇంకా ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు త్వరగా పంపుతలేరు అని చెప్పేసి అడిగిండ్రు. జూలైలో పోయి అడిగొచ్చారు. అడిగొస్తే వాళ్ళు మేము పంపిస్తున్నాం సార్, త్వరగానే చేస్తున్నాం సార్. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోరు, మాకు ఇచ్చే పైసలు ఇస్తలేరు, వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళకి బొచ్చడంత బాకీ ఉన్నదట. ఇక వాళ్ళు వీళ్ళతో చెప్పుకోలేదు, కానీ మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా వాళ్ళకు కూడా 70-80 ఎక్కువనే ఉన్నది, ఇంకా కోట్లు 100 కోట్ల దాకా ఇచ్చేదే ఉంది వాళ్ళకు. సో స్టార్ట్ చేసిరు మరి మొత్తానికి అది ఇంతవరకు ఆ బేరింగ్ అది రాలేదు. ఇక్కడ ఇక 2000 మొన్న అయిపోయిన తర్వాత 13.95 తర్వాత 13 కిలోమీటర్స్ 950 935 దగ్గరనో వీళ్ళకు 2019లోనే ఈ షియర్ జోన్ టచ్ అయింది. షియర్ జోన్ అంటే ఒక లూజ్ పాకెట్,
ఓకే. ఇప్పుడు రాక్ స్టార్ట్ కదా, అవును. ఇదంతా రాక్ ఇట్లా మనం ఇలా డ్రిల్ చేస్తున్నాం. డ్రిల్ చేస్తుంటే మళ్ళా ఇట్లనే ఇంకో ఇక్కడిని రెండింటి మధ్యలో ఒక మెత్తడిది పొర, అందులో నుంచి వాటర్ లీక్ అవుతుంటది, అది అవుతుంటది. అందులో అది 8 మీటర్ల విడ్త్తో వచ్చిందని మనకు చెప్పిండు. మనకు అప్పట్లో 2009లో. దాని తర్వాత తెలిసింది 2000 తర్వాత డ్రిల్లింగ్ చేస్తుంటే తెలిసింది వీళ్ళకి 2000 అంటే 8 మీటర్లది అది ఉన్నది విడ్త్ అని. అయితే ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలి కదా. సీపేజ్ కూడా 8000 లీటర్లు నిమిషానికి వస్తున్నదని చెప్పిండ్రు. 8000 లీటర్లు వస్తున్నప్పుడు మరి దాన్ని అరికట్టాలి కదా. అరికట్టింది ఎట్లా పోతారు? దీన్ని షేర్ జోన్ వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే హిమాలయాలలో వీళ్ళు ఎన్నో టన్నలు చేసిన వాళ్ళు వీళ్ళు మామూలు. అదే కాదు, జమ్మూ కాశ్మీర్లో ఒకటి బగ్లియార్ అని ఏదో ఒకటి ఉన్నది, నది మీద కట్టిండ్రు ఒకటి టన్నల్, పెద్ద టన్నల్, డ్యామ్ కట్టిండ్రు టన్నల్ అక్కడ. అంటే ఇక వీళ్ళ మధ్యలో భయపడుకుంటూ ఏది నక్సలైట్ కాదు, టెర్రరిస్టుల భయం ఉన్నా కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ గా దాన్ని కంప్లీట్ చేశారు. అక్కడ కూడా కొంత లెంత్ లో టీవీఎంతోనే చేయాల్సి వచ్చింది వీళ్ళు ఎక్కడో. ఆ విధంగా అన్ని చేసుకొని వచ్చిన అనుభవాలు ఉన్నాయి వీళ్ళకు. అరే మరి పార్వతీ హిమాచల్ ప్రదేశ్లో 27 కిలోమీటర్ల ఒక టన్నల్ దోవిండ్రు వీళ్ళు. అంటే అందులో 6 కిలోమీటర్లు టీబీఎం ఉన్నది, మిగతాది మా డ్రిల్లింగ్ బ్లాస్టింగ్. ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి వీళ్ళకు. అందులో హిమాలయాలు మనకంటే చాలా దాన్ని ఏమంటారు లేటెస్ట్ మౌంటైన్స్ అనమాట అవి. ఏజ్లో యంగ్, మనకంటే చాలా యంగ్ మౌంటైన్స్. మనది డెక్కన్ చాలా స్ట్రాంగ్ గ్రానైట్ దొరుకుతుంది, మీకు అక్కడ హిమాలయాల్లో అట్లా ఉండదు, మెత్తగా ఉంటుంది. అటువంటి దగ్గర ప్రతి కిలోమీటర్లో ఇటువంటి షేర్ జోన్లు వస్తుంటాయి వాళ్ళకు. అటువంటివి ఎన్నో చేసినటువంటి సంస్థ కదా, ఇది కూడా చేసేస్తారు అనుకుంటే అదేమో కూర్చున్నాడు. 2019 నుంచి మొన్న జరిగిన 2025 ఫిబ్రవరి 13 వరకు డ్రిల్లింగే కాలేదు. ఓకే. అంటే 19లో ఏదైతే జరిగిందో అప్పటి నుంచి 2025 వరకు నో డ్రిల్లింగ్. అంటే వీళ్ళు వచ్చిన వాటర్ ఎత్తిపోసుకోవడం తప్ప ఏం చేయలేము. ఈ ఒక సంవత్సరం కాలంగా దీనికి మన డ్రిల్లింగ్ రౌటింగ్ చేసిండ్రు. మొన్న స్టార్ట్ చేసిండ్రు. చేయండి అంటే ఇక చేసిండ్రు. సిమెంట్ లేదని, అది లేని, ఇది లేదని ఇక వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళే అమ్ముకున్నారు, లేవు. ఇక మొత్తం మీద చేసిండ్రు. మనకు తెలిసిన సమాచారం ఒకరోజు నవంబర్ అంతకంటే ముందు, సార్ రేపటి నుంచి డ్రిల్లింగ్ అవుతుంది సార్ అన్నాడు. అనగానే నేను హార్టీ కంగ్రాచులేషన్స్, మొత్తం మీద రెజ్యూమ్ అవుతుంది, అసలు ఇన్లెట్ డ్రిల్లింగ్ మేము అసలు ఎప్పుడో చిన్నప్పుడు చూసినాం అన్నట్టు అయిపోయింది అది. కాబట్టి త్వరగా చెయ్యండి కంగ్రాచులేషన్ పెట్టిన. తెల్లారే అది కాలేదు. ఆ షియర్ జోన్లో ఏదో వచ్చింది, టచ్ అయింది, కథం అయిపోయింది మాది. ఇక కానేలేదు తర్వాత. ఇక సో ఇప్పుడు ఇది మొన్న అయినప్పుడు కూడా ఎమ్మడే పెట్టలే నేను. ఇక మా డ్రిల్లింగ్ స్టార్ట్ అయిందని అందులో పెట్టిండ్రు. వారం రోజుల తర్వాత చూసినాక చెప్దాంలే అనుకున్నాను. 4-5 రోజులు కాగానే ఇది అయింది.